హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. నేను దీప్తి. భార్యాభర్తలకి సకాలంలో పిల్లలు కలగకపోతే డాక్టర్ సూచించే ఒక పద్ధతే ఐవీఎఫ్. అయితే ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా నిజంగా పిల్లలు పుడితే వాళ్ళు సేఫ్గానే ఉంటారా? ఐవీఎఫ్ విధానం నొప్పిగా ఉంటుందా, బాధాకరంగా ఉంటుందా? ఇలా బోలెడన్ని సందేహాలు. కాబట్టి ఇవాళ మన మార్గం కార్యక్రమంలో ఐవీఎఫ్ పద్ధతి గురించి మనతో మాట్లాడడానికి ఎంఎస్ ఓబీజీ, డిఎన్బి ఓబీజీ, ఫెలోషిప్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ చేసిన డాక్టర్ సుమవర్ష గారు విజయవాడ 49 నుంచి మన సాక్షి స్టూడియోకి విచ్చేశారు. ఆవిడతో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? యా, గుడ్. సో యాజ్ వి సెడ్, ఇవాళ మనం ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ చికిత్స విధానం గురించి మీరు ఫస్ట్ చెప్పండి. సో ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఒక విధానం అండి. సో దీంట్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ అనేవి బయటికి తీసి భర్త కణాలతో కలిపి ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ గర్భసంచిలో వాళ్ళ పొరబా ఉన్నప్పుడు ఇన్సర్ట్ చేస్తాం. సో ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్, అంటే గుడ్డు కణం కలిసే ప్రాసెస్ అనేది మనం ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో చేసి ఫామ్ అయిన ఎంబ్రియో పిండం అనేది తయారు చేసి మనం గర్భసంచిలో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో రెండు విధానాలు, ఒకటి ఐవీఎఫ్, రెండోది ఐసీఎస్ఐ అంటాం. సో ఐవీఎఫ్లో ఎగ్ కొన్ని స్పర్మ్స్తో వదిలేసి ఫర్టిలైజేషన్ న్యాచురల్గా అవ్వడానికి మనం అలౌ చేస్తాము. ఇక్సీ అనే ప్రాసెస్లో మనం స్పర్మ్ కూడా సెలెక్ట్ చేసి, బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసి ఎగ్లోకి ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోని తయారు చేస్తాం. ఈ ఐవీఎఫ్ అనేది ఎవరెవరికి చేస్తారు? సో ఐవీఎఫ్ అనేది మనము కొన్ని ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకే చేస్తామండి. ముఖ్యంగా మనము ఫస్ట్ ఐవీఎఫ్ అనేది ట్యూబ్స్, ఆడవాళ్లలో 2 ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళలో చేయడం అనేది స్టార్ట్ చేశాము. తర్వాత వేరియస్ ఇండికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండడం, స్పర్మ్ మొటిలిటీ చాలా తక్కువ ఉండడం, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ స్టేజ్ 3, స్టేజ్ 4, ఐయుఐ చాలాసార్లు చేసి ఫెయిల్ అయిన వాళ్ళు, కొంతమందికి డోనర్ ఎగ్స్ అవసరం పడిన వాళ్ళు, సరగసి అలాంటివి అవసరం పడిన వాళ్ళు, ఎగ్ నంబర్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు, రిపీట్ చాలా ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అయ్యి వేరే ట్రీట్మెంట్స్ అన్ని ఫెయిల్ అయిన వాళ్ళు, పీసీఓడి ప్రాబ్లం ఉండి లాస్ట్ రిజార్ట్గా మనం ఐవీఎఫ్ చేస్తూ ఉంటాము. సో ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఐవీఎఫ్ అయితే అందరికీ అవసరం పడదండి. సంతానలేమి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి చేయాల్సిన అవసరం లేదు. చాలా మందికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తోనే మనకి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఐవీఎఫ్ యూజువలీ లాస్ట్ ఆప్షన్, బట్ చాలా మంది ఇండికేటెడ్ పేషెంట్స్కి ఫస్ట్ ఆప్షన్ కింద కూడా చేస్తూ ఉంటాం. బట్ దీనికి ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏజ్ లిమిట్ లాంటిది ఏమైనా ఉంటుందా? సో యాజ్ సచ్ ఐవీఎఫ్ చేయడానికి స్పెసిఫిక్ ఏజ్ లిమిట్ అనేది ఏమి లేదండి. బట్ మనకి గైడ్ లైన్స్ అనేవి వచ్చాయి, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అనేవి. సో అండ్ స్పెసిఫిక్గా రీసెంట్గా మనకు రిలీజ్ అయిన ఏఆర్టీ బిల్లో కూడా 50 years ఇస్ ద లిమిట్ అనమాట. 50 years లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వాలి. కాబట్టి 50 years లోపల ఉన్న వాళ్ళకే చేస్తూ ఉంటాం. ఎంత సమయం పడుతుందండి ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి? సో టైం అనేది వేరీస్ అండి. అది ఆ కపుల్ కండిషన్ని బట్టి, వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మనం టైం అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో యూజువల్గా ప్రతిసారి ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా యూజువల్గా పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తాము. సెకండ్ డే ఆఫ్ మెన్సెస్ నుంచి ఆడవాళ్ళకి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ అరౌండ్ 10 days అప్రాక్సిమేట్గా ఇంజెక్షన్స్ ఇచ్చాక మత్తిచ్చి ఎగ్స్ తీస్తాము, హస్బెండ్ స్పర్మ్తో కలుపుతాము. కొంతమందికి అన్నీ బాగుంటే సేమ్ సైకిల్లోనే ట్రాన్స్ఫర్ కూడా చేసి 15 daysలో ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా తెలుస్తుంది. కొంతమందికి ఆ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి సబ్సిక్వెంట్ మంత్, నెక్స్ట్ మంత్లో పొర రెడీ చేసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. బట్ కొంతమందికి పొర అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం కూడా పట్టచ్చు అనమాట. సో స్పెసిఫిక్గా ఇంత టైంలో అయిపోతుందని చెప్పడానికి లేదు. రెస్పాన్స్ని బట్టి, కపుల్కి మనం ఎందుకు చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా డిసైడ్ చేయాలి. సో బేసికల్ గా ఇంత ప్రాసెస్ జరగాలి అని అంటే బాడీకి దీని వల్ల ఏమైనా హామ్ అయ్యే అవకాశం ఉందా, హాని కలిగే అవకాశాలు ఉన్నాయి? చాలా మంది దీని గురించి చాలా భయపడుతూ ఉంటారండి. మనం ఐవీఎఫ్ చేపించేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీనివల్ల శరీరం చాలా పాడైపోతూ ఉంటుంది, మేము తట్టుకోలేము అనేసి. బట్ మనం ప్రస్తుతానికి వాడే మెడిసిన్స్ కానీ మనం చేసే ట్రీట్మెంట్ కానీ చాలా సేఫ్ అండి. రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ అంటామంటే రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా తయారైన ఇంజెక్షన్స్ వాడతాము. అబ్సల్యూట్లీ సేఫ్ డ్రగ్స్. ఇంజెక్షన్ కూడా చాలా జస్ట్ చీమ కుట్టినంత పెయిన్ కూడా ఉండదు. రెగ్యులర్గా ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాము, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడట్లేదు. ఇంతకు ముందులాగా కొన్ని కాంప్లికేషన్స్ చూసేవాళ్ళం, బట్ అది కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి మనకు ప్రోటోకాల్స్ అనేవి, కొత్త ప్రోటోకాల్స్ వచ్చాయి.
అండ్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రాసెస్. జస్ట్ ఎగ్ తీయడం మాత్రం మత్తిచ్చి చేస్తాము, మిగతా ఏ ప్రాసెస్లో కూడా మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. అబ్సల్యూట్లీ సేఫ్ ప్రాసెస్. డే ఇన్ అండ్ డే అవుట్ చేస్తున్నాం ఈ ప్రాసెస్ మనం. వెల్, మనతో మాట్లాడడానికి ప్రవీణ్ నంద్యాల నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో ప్రవీణ్ గారు, చెప్పండి. హలో. యా, కాల్ డిస్కనెక్ట్ అయింది. అయితే ఈ ఐవీఎఫ్ మీరు చెప్పినట్టు సేఫ్ అయినప్పటికీ కూడా ఒకవేళ చేయించుకోవాలి అని అంటే చాలా నొప్పి ఉంటుందేమో అని జనాలు చాలా మంది అనుకుంటుంటారు. అసలు అది ఎంతవరకు నిజం? యా, సో పెయిన్ చాలా మందికి మెయిన్ కన్సర్న్ అండి. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రోజు ఏదో చేసేస్తారు అని అనుకుంటూ ఉంటారు. బట్ పెయిన్ అస్సలు సమస్యే కాదండి. ఇంజెక్షన్స్ ఇందాక చెప్పినట్టు రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ చాలా వరకు సబ్క్యూటేనియస్, అంటే జస్ట్ స్కిన్ కింద ఇచ్చే ఇంజెక్షన్స్ అనమాట. చీమ కుట్టినట్టు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ పెయిన్ అయితే ఉండదు. అండ్ అది చాలా తాత్కాలికమైన పెయిన్ అనమాట, వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఎగ్స్ తీయడం అనేది మనము నీడిల్ ద్వారా తీస్తాము, అదేమన్నా పెయిన్ ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. బట్ అది పూర్తి మత్తిచ్చి మనం ఎగ్స్ తీస్తాం కాబట్టి పెయిన్ అస్సలు ఏమాత్రం తెలియకుండా ప్రాసెస్ జరిగిపోతుంది. అండ్ అడ్మిషన్ కూడా అవసరం ఉండదు. ఎగ్స్ తీసిన 4 hours తర్వాత వాళ్ళు హ్యాపీగా ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా అబ్సల్యూట్లీ పెయిన్లెస్గా చేస్తేనే మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎటువంటి పెయిన్ లేకుండా చేస్తాం. కాబట్టి మీరు పెయిన్ గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, ఇలాగా ఈ ప్రాసెస్లో మనం హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, 4 hours తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని మళ్ళీ ఇంకొకసారి రీకన్ఫర్మ్ చేసుకోవడానికి. సో ఇంకా హాస్పిటల్లో ఉండి ఒక 2-3 days మీ నోటీస్లో ఉండి అలాంటివి అసలు అవసరం లేదండి. అసలు హాస్పిటల్ అడ్మిషన్ అనేది అవసరం ఉండదు. డైలీ ఇంజెక్షన్స్కి వస్తూ ఉంటారు, స్కాన్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము, ఇంజెక్షన్ ఇచ్చి పంపించేస్తాం. మాక్సిమం ఒక 10 minutesలోనే వాళ్ళ హాస్పిటల్ విజిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే డైలీ ఇంజెక్షన్ అయితే రావాల్సిందే. ఎగ్స్ తీసే రోజు యూజువలీ మార్నింగ్ పరగడుపునే అడ్మిట్ చేసుకుంటాము. ప్రొసీజర్ చేసిన 4 hours తర్వాత డిశ్చార్జ్ కూడా చేసేస్తాము. సిమిలర్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు కూడా మార్నింగ్ వస్తారు, మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి వితిన్ 4 hours డిశ్చార్జ్ చేసేస్తాం. సో హాస్పిటల్ స్టేతో కూడా మనకు అస్సలు పని లేదు. అవంతిక అనే కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అవంతిక గారు, చెప్పండి. హలో మేడం, మాకు మ్యారేజ్ అవుతుంది. మీరు ఇంతకుముందు మంచిర్యాలలో మెడిసిన్ అయితే పీసీఓడి అన్నారు. సో మా ఫ్రెండ్స్ ఇద్దరికి కన్ఫర్మ్ అయింది ఇక్కడ 49 కరీంనగర్ హాస్పిటల్ కి. వాళ్ళకు ఐయుఐ చేశారంట. పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి ఐయుఐ చేస్తారా, లేకపోతే మెడిసిన్ తోటి అయ్యే ఛాన్స్ ఉంటుందా కన్సీవ్? యా, సో పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్గా ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది ప్రాబ్లం ఉంటుందండి. సో మీకు డెఫినెట్లీ ఎగ్ పెరగడానికి రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు మనం ఐయుఐ కూడా చేస్తే సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో కంపల్సరీగా ఐయుఐ చెయ్యాలి అనేది లేదు. యూజువల్గా హస్బెండ్కి ఎలా ఉంది అని కూడా చూస్తూ ఉంటాము, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి చూస్తూ ఉంటాము. సో కొంచెం మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఉన్న ఐయుఐ కంబైన్ చేస్తాము, లేదా జస్ట్ మెడిసిన్స్ వాడినప్పుడు ఎగ్ పెరిగినప్పుడు మనం ఐయుఐ కంబైన్ చేస్తే సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో జస్ట్ మెడిసిన్స్ వాడి మీరు ఇంట్లో ట్రై చేస్తే మేబీ 3-4% ఛాన్స్ ఉంటుంది. అదే ఐయుఐతో కంబైన్ చేస్తే 10-15 వరకు, ఆల్మోస్ట్ 3 times or 4 times బెటర్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంబైన్ చేయడం ప్రిఫర్ చేస్తాము. బట్ అలా అని ఐయుఐ కంపల్సరీ చేయాలని కూడా లేదు. కొన్ని రోజులు మేము న్యాచురల్గానే ట్రై చేస్తాము అంటే మీరు టైం తీసుకోవచ్చు, కానీ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. మాక్సిమం ఒక 3 cycles ట్రై చేశాక కూడా రాకపోతే నెక్స్ట్ ఐయుఐకి ప్రొసీడ్ అవటం మంచిది. సో వన్స్ ఈ ఐవీఎఫ్ చేయించిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? యా, సో ఐవీఎఫ్ చేసిన తర్వాత మేము కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండాలి, ఉద్యోగాలు మానేసేయాలి, ఏ పని చేయకూడదు, మెట్లు ఎక్కకూడదు, జర్నీస్ చేయకూడదు, ఇలాంటి చాలా అపోహలు ఉంటాయి. బట్ యాజ్ సచ్ మేము ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవి కూడా మేము మా పేషెంట్స్కి పెట్టట్లేదు. సో కొంచెం బరువులు ఎత్తద్దని చెప్తాము, స్ట్రెస్ ఉండే పనులు ఏవి చేయొద్దని చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టను. ఫుడ్ అన్నీ తీసుకోవచ్చండి, ఏమి రెస్ట్రిక్షన్స్ లేకుండా. బట్ కొంచెం మనము ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కాబట్టి బయట నుంచి ఎక్కువ హార్మోన్స్ అవి సప్లిమెంట్ చేస్తాం కాబట్టి మసాలాలు కారాలు కొంచెం తగ్గించి ఎక్కువ గ్యాస్ ఫామ్ అవ్వకుండా అటువంటి బ్లాండ్ ఫుడ్ కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మెట్లెక్కకూడదు అనేది ఏం లేదు, కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు.
మీరు జాబ్స్ మానేసి ఇంట్లోనే ఉండి బెడ్ మీదే ఉండాలి అన్న రూల్ అయితే అస్సలు లేదు. సో ఇవన్నీ కూడా కేవలం అపోహలు మాత్రమే. ఇవి చేయడం వల్ల సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అని కూడా ఎక్కడ ఎవిడెన్స్ లేదు. సో అనవసరంగా ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మినిమం రెస్ట్రిక్షన్ అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు అండ్ స్ట్రెస్ ఉన్న ఏ పని కూడా మీరు చేయకూడదు. బికాస్ మెంటలీ మీరు ఫ్రీగా ఉండి స్ట్రాంగ్గా ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పే ఈ జాగ్రత్తలన్నీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫాలో అవ్వాల్సిన జాగ్రత్తలు. బట్ వాట్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? సో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కోసం మనం చేసే ఏ ట్రీట్మెంట్లో అయినా కూడా లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమంటాం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయమంటాం, హెల్దీ ఫుడ్ తీసుకోమంటాం, స్ట్రెస్ తగ్గించుకోమంటాం, అవసరమైతే యోగా మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయమంటాం. డ్యూరింగ్ ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, పక్కన పేషెంట్తో కంపారిజన్స్ చేసుకోకండి. మీ ట్రీట్మెంట్ వేరుంటుంది, మీ ప్రాబ్లం వేరుంటుంది. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకి ఇన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు, నాకు ఇన్ని ఇచ్చారు, వాళ్ళకి అంత హార్మోన్ ఉంది, నాకు అవన్నీ స్ట్రెస్ వల్ల మీకు ట్రీట్మెంట్కి ప్రాబ్లమే తప్ప మీకు వచ్చేదేమీ ఉండదు. సో మీ ట్రీట్మెంట్ పైన మీరు ఫోకస్ చేసుకోండి, మీ ట్రీట్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు కనుక్కోండి. మీ కౌన్సిలర్స్ ఉంటారు, డాక్టర్ ఉంటారు, కనుక్కోండి, అన్ని వివరాలు తెలుసుకోండి. అండ్ ఎంత పాజిటివ్ మైండ్తో, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో చేసుకుంటే అంత బెస్ట్ రిజల్ట్ మీకు ఉంటుంది. సో పాజిటివిటీ ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. డెఫినెట్లీ. సుగుణ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు కర్నూలు నుంచి. చెప్పండి సుగుణ గారు. హలో హలో చెప్పండి మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సుగుణ గారు. మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, వినిపిస్తుంది. మీ ప్రాబ్లం చెప్పండి. మ్యామ్ మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం మేడం. మేము ఓకే. సౌండ్ హలో మేడం, వినిపిస్తుందా మేడం? హలో, వినిపిస్తుంది. చెప్పండి మ్యామ్ వినిపిస్తుందా మ్యామ్? చెప్పండి. వినిపిస్తుందమ్మా, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఆవిడ వాయిస్ ఒకసారి. అయితే ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకోవాలి అని ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ మెంటల్గా ఎలాగా రెడీ అవ్వాలండి? యా, సో మెంటలీ ఎలాగా ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఏ ట్రీట్మెంట్కి కూడా 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు, అది తెలిసిన విషయమే. అండ్ ఇప్పుడు ఐవీఎఫ్ చేసినా కూడా మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే ఫియర్ అది చాలా మందికి ఉంటుంది. సో బట్ ఆ ఫియర్ అనేది మీకు ఉన్నప్పుడు, మీకు ఆ నెగిటివ్ థాట్స్ అనేది ఉన్నప్పుడు బాడీలో కొన్ని నెగిటివ్ హార్మోన్స్ అనేవి వచ్చి మనకి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. సో అబ్సల్యూట్గా పాజిటివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. మీరు మీ డాక్టర్ని నమ్మాలి, నమ్మకంగా మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో మెంటలీ కొంచెం పాజిటివ్గానే ఆలోచించుకోండి, మీ ట్రీట్మెంట్ గురించి మీరు పాజిటివ్గా ఉండండి. ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న పాజిటివిటీతో ముందుకెళ్తే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. అయితే ఈ ఐవీఎఫ్ చేయించుకునే టైంలో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హాస్పిటల్కి రావాల్సి ఉంటుందా? యా, సో ఇనీషియల్గా మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేసే టైంలో, కౌన్సిలింగ్ టైంలో డెఫినెట్లీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉండాలి. ఇద్దరికి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడానికి మొత్తం ప్రొసీజర్ వాళ్ళకి తెలియాలి, స్టెప్స్ అన్నీ తెలియాలి. అండ్ వాళ్ళు ఇద్దరు కలిపి ఒక డెసిషన్ తీసుకోవాలి. తర్వాత చాలా వరకు వైఫ్తోనే మాకు పని ఉంటుంది. వైఫ్ తనే అంటే లేడీసే రావాలి, వాళ్ళకి స్కాన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, అండ్ పికప్ అనేది కూడా చేస్తాము. పికప్ రోజు మాత్రం కంపల్సరీ హస్బెండ్ ఉండాలి, ఎందుకంటే మత్తిచ్చి చేస్తాం ఆ ప్రాసెస్. అండ్ తను శాంపిల్ కూడా ఇవ్వాలి. హస్బెండ్ శాంపిల్ ఆ రోజే ఇస్తారు, సో ఆ రోజు అయితే కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వరకు కూడా మళ్ళీ హస్బెండ్ రావాల్సిన అవసరం లేదు. సో కౌన్సిలింగ్ టైం అండ్ ఎగ్ పికప్ టైంలో మాత్రం కంపల్సరీ ఇద్దరు ఉండాలి. మిగతా టైం అంతా కూడా ఎక్కువగా వైఫ్తోనే మాకు పని ఉంటుంది. సో శ్రవంతి కృష్ణా జిల్లా నుంచి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. శ్రవంతి చెప్పండి. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. హలో, వినిపిస్తుందమ్మా, చెప్పండి. వినిపిస్తుంది మ్యామ్. 5 years అవుతుంది మ్యామ్ ప్రెగ్నెన్సీ లేక. ఓకే.
అయితే ఇప్పుడు మరి చెప్పండి, ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా? ప్రాబ్లం ఏమైనా తెలిసిందా? తెలిసింది మ్యామ్, కౌంట్ కొద్దిగా తక్కువ ఉందని చెప్పారు. ఓకే, ఎంత తక్కువ ఉందండి? కౌంట్ ఏమన్నా నంబర్ తెలుసా మీకు? అలా తెలియదు మ్యామ్, మామూలుగా కొద్దిగా తక్కువ ఉందని చెప్పారు. ఓకే, కౌంట్ కొద్దిగా తక్కువ ఉండడం అనేది మేజర్ సమస్య ఏం కాదమ్మా. సింపుల్ IUI అనే ట్రీట్మెంట్ ద్వారా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది. సో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. కౌంట్ ఎంత ఉంది, కదిలే కణాల శాతం ఎంత ఉంది చూసుకొని IUI అనే ట్రీట్మెంట్ మీకు సూటబుల్ అయితే IUI చేస్తాం. లేదు మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాలి అంటే మీకు కౌన్సిలింగ్ చేస్తాము. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యా, సో బేసికల్గా అంటే ఇప్పుడు మీరు చేసే ఈ IVF విధానంలో ఒకసారి ఫస్ట్ టైం కనుక ఫెయిల్ అయితే మళ్ళీ సెకండ్ టైం చేయొచ్చు, థర్డ్ టైం చేయొచ్చు, అట్లా ఆప్షన్స్ ఉన్నాయా? లేదా వన్స్ ఇంకా ఫెయిల్ అయితే ఇంకా వాళ్ళు మళ్ళీ చేయించుకోవడానికి వీల్లేదు? యా, సో డెఫినెట్లీ ట్రై చేయాలండి. బికాస్ ఈ ఫస్ట్ ట్రాన్స్ఫర్కే సక్సెస్ అయిపోవాలి అని రూల్ లేదు. నార్మలీ ఒక 10 మందికి చేస్తే ఒక 5-6కి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తుంది. ఇంకో 4కి ఇంకోసారి చేస్తే ఇంకో 2కి వస్తుంది. ఓవర్ అ స్పాన్ ఆఫ్ 3 అటెంప్ట్స్ యూజువలీ 90% కన్సీవ్ అవుతారు. సో ఒక అటెంప్ట్ నెగిటివ్ వచ్చిన వెంటనే మనం హోప్స్ వదిలేసుకొని ఇంట్లో కూర్చుంటే అయ్యే పని కాదు. డెఫినెట్లీ ఇంకోసారి ట్రై చేయాలి. యూజువలీ సెకండ్ అటెంప్ట్కి వచ్చినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో వాట్ కుడ్ గో రాంగ్ అని మేము అసెస్ చేసుకొని కరెక్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాము. సో యూజువలీ ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చిన వాళ్ళకి అదొక మెయిన్ అడ్వాంటేజ్. సో ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్రాన్స్ఫర్కి వాళ్ళకి ఫెయిల్ అవుతాయి. మళ్ళీ ట్రాన్స్ఫర్కి వాళ్ళ దగ్గర ఎంబ్రియోస్ ఉంటే ఒక 2-3 అటెంప్ట్స్ పోగా వాళ్ళు 90% కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి ఛాన్సెస్ యూజువలీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రీవియస్గా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో చూసుకొని రీఅసెస్ చేసుకొని రీవాల్యుయేట్ చేసుకొని మళ్ళీ ట్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, అయితే దీపిక గుంటూరు నుంచి మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. దీపిక గారు చెప్పండి. హలో హలో హలో, మేడం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, హలో. చెప్పండి. హలో నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, వినిపిస్తుంది. మా పాపకి 6 సంవత్సరాలు అయింది మేడం, మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అయింది మేడం. PCOD ఉంది, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయించాను మేడం. హలో ఓకే. హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా. హలో మేడం. PCOD ఉంది, ట్రీట్మెంట్ చేపించామంటున్నారు. ఏం ట్రీట్మెంట్ చేపించారండి? హలో సో కనెక్షన్ ఏదో ప్రాబ్లం. PCOD ఉంది, ట్రీట్మెంట్ చేపించాము అంటున్నారు. సో మోస్ట్లీ లాప్రోస్కోపీ అలాంటిది ఏదో చేయించుంటారు. నార్మల్గా లాప్రోస్కోపీ చేసేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. లేజర్ ట్రీట్మెంట్ అని అనింది కాలర్. సో లేజర్ యూజువలీ చేయము, ఇట్స్ లాప్రోస్కోపీ. మోస్ట్లీ లాప్రోస్కోపీలోనే అది కరెంట్ లాగా పెడుతుంటాము ఓవరీస్కి, డ్రిల్లింగ్ అంటాము. సో దట్ మస్ట్ బి ద ట్రీట్మెంట్ అనమాట. సో చాలా మంది ఆ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది అని వదిలేస్తూ ఉంటారు. బట్ అలా చేయడం కరెక్ట్ కాదు. మనం లాప్రోస్కోపీ చేసినంత మాత్రాన డ్రిల్లింగ్ అనే ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఓవరీ రెస్పాన్సివ్ అయిపోతుంది. అంటే మళ్ళీ మనం ఏమైనా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడితే రెస్పాన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. బట్ స్పాంటేనియస్గానే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేయాలి అని వెయిట్ చేస్తే ఒక్కొక్కసారి రాదు. అండ్ ఆ లాప్రోస్కోపీ చేసిన ఎఫెక్ట్ అనేది మనకు ఎక్కువ కాలం లాస్ట్ అవ్వదు. కాబట్టి ఆ ప్రెషియస్ టైం అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. సో లాప్రోస్కోపీ చేపించినా కూడా తర్వాత వెంటనే మళ్ళీ మీరు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి సంబంధించిన డ్రగ్స్ కొన్ని ఉంటాయి, అవి వాడి ప్రయత్నం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాప్రోస్కోపీ ఎఫెక్ట్ కూడా మనకు హార్డ్లీ ఒక 6 months to 1 year వరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవ్వదు. సో ఈ లోపలే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. అండ్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా తెచ్చుకోగలిగితే అంత మంచిది. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకొని IUI లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళిపోవడమే మంచిది. సో బేసికల్గా కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ అండి, ఇవాళ IVF గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఒకసారి IVF చేయించుకున్న తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ సెకండ్ IVFకి ఎంత గ్యాప్ తీసుకోవాలి? సో
సో గ్యాప్ అనేది స్పెసిఫిక్గా ఇంత తీసుకోవాలి అని లేదండి. ఇమీడియట్ నెక్స్ట్ సైకిల్లో కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ టైం ఫెయిల్ అయినందుకు ఏమన్నా రీజన్స్ మనకు కనిపిస్తే ఏమన్నా స్పెసిఫిక్ మనతో మాట్లాడడానికి గుంటూరు నుంచి రవి అనే కాలర్ రెడీగా ఉన్నారు. రవి గారు చెప్పండి. నమస్తే మేడం, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను నమస్తే, చెప్పండి. మా మిస్సెస్ కి IVF చేయించాను మేడం. చేసిన తర్వాత స్టార్టింగ్ లోనే ఫెయిలియర్స్ అని చెప్పారు. స్టార్టింగ్ లో ఎక్స్ట్రా ఫెయిల్ అని అరెస్ట్ అని చెప్పని తర్వాత దీనికి తర్వాత సెకండ్ టైం కూడా చేయొచ్చు మేడం. ప్రాబ్లం ఏంటంటే PCOD ప్రాబ్లం వల్ల అరెస్ట్ అయ్యి దాని వల్ల ప్రాబ్లం అని చెప్పని అన్నారు మేడం. ఓకే, సెకండ్ టైం కూడా అదే ప్రాబ్లం అండి? అంటే సెకండ్ టైం చేయించలేదు మేడం. సెకండ్ టైం కూడా చేయించొచ్చా? చేస్తే కూడా సేమ్ అదే ప్రాబ్లం చెబుతారా వాళ్ళు? యా, సో ఎంబ్రియోస్ అరెస్ట్ అయినాయి అని చెప్తున్నారు. అంటే ఎంబ్రియోస్ ఒక స్టేజ్ దాటి పెరగలేదని అర్థం అనమాట. సో ఎంబ్రియోస్ అనేది సరిగ్గా పెరగకపోతే అది కేవలం ఎగ్ ప్రాబ్లం ఒకటే అయి ఉండకపోవచ్చు. ఎగ్ అండ్ స్పర్మ్స్ రెండిట్లో ఏది అని మనం చెప్పలేము. రెండు క్వాలిటీ బాగుంటేనే మనకి ఎంబ్రియోస్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతాయి. సో ఒక 2-3 months ప్రీ ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చండి. సో కొంచెం ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి మెడిసిన్స్ వాడి మళ్ళీ ట్రై చేయొచ్చు. ఈసారి కూడా అలాగే అవ్వాలని రూల్ లేదు. క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ స్పర్మ్ ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ ఒక 3 months ప్రాపర్గా వాడి మళ్ళీ ట్రై చేస్తే డెఫినెట్లీ ఈసారి బెటర్ ఎంబ్రియోస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక బ్రేక్ తీసుకున్నాం. సో టు కంటిన్యూ దట్, ఒకసారి IVF చేయించిన తర్వాత సెకండ్ IVF కి ఎంత గ్యాప్ ఉండాలి మధ్యలో? యా, సో గ్యాప్ అనేది యూజువలీ అవసరం లేదండి. ఇమ్మీడియట్ నెక్స్ట్ సైకిల్ కూడా మనము ప్రొసీడ్ అవ్వచ్చు. చాలాసార్లు సేమ్ సైకిల్లోనూ 2 సార్లు కూడా ఎగ్స్ తీస్తూ ఉంటాము. ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి సెకండ్ వేవ్ కోసం చూస్తూ ఉంటాము. సో స్పెసిఫిక్లీ ఇంత గ్యాప్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫిజికలీ, మెంటలీ, ఫైనాన్షియలీ ఓకే వీ కెన్ ప్రొసీడ్ అనుకుంటే మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. సో బేసికల్ గా ఇంకా అయితే IVF చేస్తే పిల్లలు పుడతారు అని కన్ఫర్మిటీగా చెప్పచ్చా అండి? యా, ప్రపంచంలో ఏ ప్రాసెస్ కి కూడా గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఉండదండి. అన్ని చేసేది ప్రయత్నాలు మాత్రమే. ప్రతి ఒక ట్రీట్మెంట్ కి కూడా ఒక సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అండ్ ఆ సక్సెస్ రేట్ ఆ కపుల్ ఏజ్ ని బట్టి, మనం చేసే ట్రీట్మెంట్ ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లం ని బట్టి మారుతూ ఉంటుంది. డెఫినెట్లీ ఇలా చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనే ట్రీట్మెంట్ అయితే ఇప్పటి వరకు లేదు. అయితే ఈ IVF ద్వారా పుట్టిన పిల్లలైనా నార్మల్ గా ఉంటారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా నార్మాలిటీస్ ఉంటాయా? యా, నార్మల్ ప్రెగ్నెన్సీకి, IUI ప్రెగ్నెన్సీకి, IVF ప్రెగ్నెన్సీ, ఏ ప్రెగ్నెన్సీకైనా కొద్దో గొప్ప అనామలీస్ ఉండే రిస్క్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద సేమ్, ఏ ప్రాసెస్ లో అయినా కూడా అంతే ఉంటుంది రిస్క్. IUI చేసామో లేకపోతే IVF చేసామనో ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం అయితే లేదు. సో చాలా కిడ్స్ ఉన్నారు మాకు IVF ద్వారా పుట్టిన పిల్లలు, అబ్సల్యూట్లీ నార్మల్ గా ఉన్నారు, చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ IVF బేబీ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కూడా కన్నారు. సో దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ అనమాట. వండర్ఫుల్. సో IVF కి ICSI కి డిఫరెన్స్ ఏంటి మేడం? యా, సో IVF అనే ప్రాసెస్ లో ఎగ్ అండ్ స్పర్మ్స్ ని ఇంక్యుబేట్ చేస్తాం. అంటే కొన్ని స్పర్మ్స్ తో వదిలేస్తాం. ఓవర్ నైట్ ఇంక్యుబేషన్ చేసినప్పుడు ఫర్టిలైజేషన్ అనేది స్పర్మ్ న్యాచురల్ గా సెలెక్ట్ అయ్యి జరుగుతుంది. అదే ICSI అనే ప్రాసెస్ లో స్పర్మ్ ని మనమే సెలెక్ట్ చేస్తాం. బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకొని ఎగ్ లోకి మనమే ఇంజెక్ట్ చేస్తాము, ఎంబ్రియోని మనమే తయారు చేస్తాం. సో ఇవి రెండు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెసెస్ లో 2 విధానాలు. అండ్ ఆ కపుల్ కండిషన్ బట్టి, వాళ్ళ కౌంట్ ని బట్టి అది ఏ ప్రాసెస్ కి వెళ్ళాలి అనేది క్లినిషియన్ డిసైడ్ చేస్తారు. సో IVF ద్వారా ఒకళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హోల్ టర్మ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? యా, సో డెఫినెట్లీ IVF ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ అంటే మనం కొన్ని ఎక్స్ట్రా ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. స్పెసిఫిక్లీ ఫస్ట్ 3 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనకి బాడీలో నుంచి హార్మోనల్ సపోర్ట్ కానీ అవన్నీ ఉండవు కాబట్టి బయట నుంచి సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టాబ్లెట్స్ అనేవి కొంచెం ఎక్కువ వాడాల్సి ఉంటుంది. అండ్ టాబ్లెట్స్ అనేది కరెక్ట్గా వాడాలి, లేకపోతే ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, అర్లీగా డెలివరీలు అవడం కానీ, బేబీస్ కొంచెం చిన్నగా పుట్టడం కానీ, ఇలాంటి రిస్క్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. అండ్ కొన్ని డిజార్డర్స్ అంటే ప్రెగ్నెన్సీలో BP రావడం ఇలాంటివి కొంచెం మోర్ కామన్ గా చూస్తూ ఉంటాము. సో IVF ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. చాలా రెగ్యులర్ గా చెకప్స్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి.
కాంప్లికేషన్స్ అనేవి ముందుగానే యాంటిసిపేట్ చేసి దాన్ని ప్రివెంట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుమహర్ష గారు. బోలెడ్ అని డౌట్స్ కి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ హోప్ ఈ ఎపిసోడ్ చూసిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఆడియన్స్ వాళ్ళందరికీ డెఫినెట్ గా యూజ్ అవుతుందని అనుకుంటూ దట్ ఈస్ ఆల్ ఫర్ మార్గం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.